ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రధాన డిమాండ్తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఐటీ శాఖ వైఫల్యమే పేపర్ లీకేజీకి కారణమని తక్షణమే ఆ శాఖ మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయడంతో పాటు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని బండి సంజయ్ దీక్షకు పూనుకుంటున్నారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ ₹1,00,000 చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో 1,400 మంది యువత బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో నిరుద్యోగులకు తీరని నష్టం కలిగిస్తున్నట్టు అమరుల ఆశయాలను తుంగలో తొక్కుతున్నారంటూ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా దీక్షకు సిద్ధమైనట్లు వెల్లడించారు బండి సంజయ్. ప్రధాన కారణం ఆయనే. ఇలా యువత కోసం ప్రశ్నించాలని ప్రయత్నించినటువంటి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు ఇతర యువమోర్చా కార్యకర్తలను వాళ్ళ రిమాండ్ చేయడం, వేలు రాకుండా చేయడం, వాళ్ళు బాధపడరు. రాజు నేత అన్న చిన్న పిల్లలు ఆయనకు, చిన్న పసిపిల్లలు ఆయనకు. ఇవాళ పోలీసులు వేడుకున్నారు, సార్ చిన్న పిల్లలు సార్ నాకు నేను